హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ రోజా వ్లాగ్స్ అండ్ టిప్స్. ఈరోజు మరిన్ని యూస్ఫుల్ టిప్స్ అయితే చూసేద్దామండి. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మా ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తూ ఉంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు ఫస్ట్ టిప్ వచ్చేసండి, వాటర్ బాటిల్ని మనం యూజ్ చేసిన తర్వాత పడేస్తూ ఉంటాం కదా. కూల్ డ్రింక్ బాటిల్ అయినా సరే, వాటర్ బాటిల్స్ అయినా సరే, ఏవైనా మనము పడేస్తూ ఉంటాము. అలా పడేయకుండా పైన ఈ విధంగా అయితే వీటిని బాటిల్స్ని ఈ విధంగా కట్ చేసుకోండి. కట్ చేసుకున్న తర్వాత బాటిల్ మూతలను అయితే సపరేట్ చేసేసుకోండి. చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ బాటిల్ ఉంది కదండి, ఆ బాటిల్ లోపుకి అయితే మనము చార్జర్ వైర్లు ఇట్లాంటివి ఏదైనా మనకి ఇంట్లో ఎక్కువ వైర్లు అన్నీ ఉంటాయి కదండి, అవి చూడడానికి ఒక దగ్గర పెట్టామనుకో ప్లేస్ కూడా ఎక్కువ అయితే ఆక్రమించేస్తాయి. ఈ వైర్లన్నీ ఈ విధంగా పెట్టండి, చూడడానికి కూడా చాలా నీట్గా ఉంటుందన్నమాట. ఇదైతే ఒకసారి ట్రై చేయండి, అందరికీ యూజ్ అవుతుంది. మరొక యూస్ఫుల్ టిప్ వచ్చేసండి, ఇది వచ్చేసి వంకాయ అనమాట. ఈ విధంగా మనము వంకాయలు తెచ్చుకున్నప్పుడు ఇవి తొందరగా ముడుచుకున్నట్టు అయితే అయిపోతాయండి. అలాంటప్పుడైతే మనము కొంచెం కుకింగ్ ఆయిల్ వచ్చేసి ఈ వంకాయల పైన అయితే అప్లై చేసేయాలన్నమాట. ఫుల్ మన దగ్గర ఎన్ని వంకాయలు ఉన్నాయో అన్ని వంకాయలకి ఈ విధంగా వంట చేసే ఆయిల్ అయితే అప్లై చేసేసి మనం ఇంకా పాలిథిన్ కవర్లో అయితే పెట్టుకోవాలండి, కట్టేయాలన్నమాట. కట్టేసిన తర్వాత ఒక చాక్ అయితే తీసుకొని ఆ కవర్కి హోల్స్ అయితే పెట్టండి. ఇంకా ఈ విధంగా హోల్స్ పెట్టేసి మనము ఫ్రిడ్జ్లో కానీ బయట కానీ పెట్టుకున్నాం అనుకోండి, మనకి ఎక్కువ రోజులు ఫ్రెష్గా అయితే ఉంటాయండి వంకాయలు వచ్చేసి. ఈ టిప్ కూడా అందరికీ బాగా యూజ్ అవుతుంది. మరొక యూస్ఫుల్ టిప్ వచ్చేసండి, మనము వంటగదిలో వంటలు చేస్తూ ఉన్నప్పుడు అయితే మనము మిక్సీ కావాలని చెప్పి అట్లానే చేతులతో పట్టుకుంటామండి. అప్పుడు మన చేతికి ఆయిల్ మరకలు అన్నీ ఉంటాయన్నమాట. అలాగే పెట్టుకున్నప్పుడు ఇంకా మనకి మిక్సీ కూడా ఆయిల్ అంతా అయిపోతుంది. అలాంటప్పుడు కొంచెము పౌడర్ని ఈ మిక్సీ మొత్తము ఈ విధంగా స్ప్రే చేసేయండి. స్ప్రే చేసేసిన తర్వాత ఒక క్లాత్తో అయితే తుడిచేయండి. ఇంకా ఈ మిక్సీ పైన ఎలాంటి ఆయిల్ మరకలు ఉన్నా సరే కనపడవు అనమాట. పౌడర్కి ఆయిల్ని అబ్జర్వ్ చేసుకునే ఇదైతే ఉంటుందండి. దానివల్ల ఆయిల్ ఉన్నా సరే ఇంకా జిడ్డుగా ఇట్లా ఏమున్నా సరే ఈ పౌడర్ అంతా క్లీన్ చేసేస్తుంది అనమాట. ఇంకా మిక్సీకి ఇంకొక టిప్ అండి, మిక్సీ దగ్గర అయితే మనకి కింద వైపు హోల్స్ ఉంటాయి కదా, ఆ హోల్స్లోకి కాక్రోచెస్ వెళ్ళిపోయి ఇంకా కలబెడుతూ ఉంటాయి. అందుకని చెప్పేసి మనకి అందులో ఉన్న వైర్లు అవి ఇవి ఖరాబ్ కూడా అయిపోతాయి అన్నమాట. అలాంటప్పుడు ఒక బౌల్లోకి కొంచెం పౌడరు పసుపు వేసి బాగా మిక్స్ చేసేయండి. మన వంట రూమ్లో ఎక్కడైతే మనం ఈ మిక్సీ పెట్టుకుంటామో అక్కడ వచ్చేసి ఈ పసుపు పౌడర్ని అయితే చల్లేయండి. ఇంకా ఆ చుట్టుపక్కల చిన్న చిన్న పురుగులు కూడా పోవు, అంతేకాదు ఇంకా కాక్రోచెస్ కూడా రానే రావన్నమాట. మరొక యూస్ఫుల్ టిప్ వచ్చేసండి, ఒక్కొక్కసారి మనము ఆలుగడ్డలని పీల్ చేసుకోవడానికి మన ఇంట్లో పీలర్ లేకపోయింది అనుకోండి, మన పాత్రలు తోమే ఈ స్టీల్ నార కొత్తది తీసుకోండి. స్టీల్ నార కొత్తది తీసుకొని ఇంకా ఈ ఆలు పైన ఉన్న తొక్కలను అయితే తీసేయచ్చండి. ఎక్కువ కండ కూడా పోదన్నమాట. ఆ తొక్క మటుకే ఎంత మాత్రం ఆ తొక్క ఉందో ఆ తొక్క మాత్రాన్నే ఇదైతే క్లీన్ చేస్తుంది. అంతేకాకుండా ఇప్పుడు మనకి సూపర్ మార్కెట్లో ఇలాంటి నెట్ బ్యాగులు ఇస్తున్నారండి. ఈ నెట్ బ్యాగును కూడా యూజ్ చేసి మనము ఆలుగడ్డల పైన ఉన్న ఈ తొక్కను అయితే రిమూవ్ చేసుకోవచ్చు. ఇక్కడ చూడండి ఎంత ఈజీగా మనకి ఈ ఆలుగడ్డల పైన ఉన్న ఈ తొక్క అంతా ఊడిపోతూ ఉందో. ఇట్లాంటి నెట్ బ్యాగులు ఇట్లాంటివి మనము యూజ్ చేసిన తర్వాత పడేస్తూ ఉంటాం కదా, అలా పడేయకుండా ఈ విధంగా ఆలుగడ్డలు పీల్ చేసుకోవడానికి యూజ్ అవుతుందన్నమాట. మరొక యూస్ఫుల్ టిప్ వచ్చేసండి, ఆయిల్ ప్యాకెట్లు మనము ఏదైనా ఆయిల్ జార్లో పోసేసుకున్న తర్వాత అయితే ఈ ఆయిల్ ప్యాకెట్లని పడేస్తూ ఉంటామండి. అలా పడేయకుండా మూడు వైపులా ఈ ఆయిల్ ప్యాకెట్లను అయితే కట్ చేసేయండి. కట్ చేసేసుకోండి, ఈజీగానే కట్ అయిపోతుంది. ఇంకా కట్ చేసుకున్న తర్వాత ఈ విధంగా ఓపెన్ అవుతుందండి. ఈ ఆయిల్ ప్యాకెట్లో అయితే చాలా ఆయిల్ ఉంటుంది. ఈ ఆయిల్ ప్యాకెట్ని ఇప్పుడు తీసుకెళ్ళి మనము మిషన్కి క్లీన్ చేసుకోవడానికి అయితే యూజ్ చేసుకోవచ్చు అండి. క్లీనింగ్ అంటే మనము మిషన్కి అదే పనిగా ఆయిల్ వేసి క్లీన్ చేస్తూ ఉంటాం కదా, అలా కాకుండా ఈ ఆయిల్ ప్యాకెట్ని తీసుకెళ్ళి మిషన్ కింద భాగాన పై భాగాన అంతా ఈ కవర్తో అయితే తుడిచేయాలండి. ఈ విధంగా తుడిచేసుకున్న తర్వాత మళ్ళీ మనము ఒక క్లాత్తో ఏదైనా సరే తుడుచుకొని మనము మళ్ళీ స్టిచ్ చేసుకోవచ్చు అనమాట. మళ్ళీ మనం సపరేట్గా ఆయిల్ వేసి ఇట్లా చేయాల్సిన అవసరం లేదు. ఇంకా మనము ఈ ఆయిల్ ప్యాకెట్ని పడేసామనుకోండి, కొంచెం అయినా అందులో ఆయిల్ అనేది ఉండిపోతుంది. ఈ విధంగా వేస్ట్ చేయకుండా దీనికైతే యూజ్ చేసుకోవచ్చు. ఐ హోప్ ఈ టిప్ మీకైతే నచ్చింది అనుకుంటున్నాను. మరొక యూస్ఫుల్ టిప్ వచ్చేసండి, దువ్వెనలు మనము వీక్లీ వన్స్ అయినా క్లీన్ చేసుకుంటూ ఉండాలి కదండి. అలా క్లీన్ చేసుకోవాలి అన్నప్పుడు ఈజీగా మనము కొంచెము ఈ దువ్వెన పైన బియ్యం పిండి ఉంటుంది కదండి, బియ్యం పిండి, ఆ బియ్యం పిండిని వేసుకొని
ఏదైనా ఒక ఓల్డ్ బ్రష్ తీసుకొని ఈ విధంగా క్లీన్ చేసుకోండి. ఓల్డ్ బ్రష్ అనే కాదండి, మనము బట్టలు ఉతికే బ్రష్ ఉంటుంది కదా, ఆ బ్రష్తో కూడా మనము ఈ దువ్వెనలు అయితే క్లీన్ చేసుకోవచ్చండి. క్లీన్ చేసిన తర్వాత ఈ దువ్వెన చూడండి ఏ విధంగా ఉందో. ఈ బియ్యపిండి అయితే చూడండి ఎంత మురికిగా మారిపోయిందో. బియ్యపిండి ఒకటే కాదండి, ఇంకా మైదా, గోధుమ ఇట్లాంటి పిండిలు వేసి కూడా మనము దువ్వెన అయితే క్లీన్ చేసుకోవచ్చు. ఈ విధంగా క్లీన్ చేసుకున్న తర్వాత వేడి నీళ్ళలో ఒకసారి కడుక్కోండి, ఇంకా దువ్వెనలు క్లీన్గా ఉంటాయి. మరొక టిప్ వచ్చేసి గొడుగు అండి. గొడుగు మనము యూజ్ చేసిన తర్వాత అట్లానే ఎక్కడైనా తగిలి చేస్తూ ఉంటాం కదండి, అలా తగిలి చేసినప్పుడు ఈ కమ్ములు అనేటివి సిలిం పట్టేస్తూ ఉంటాయి. సిలిం పట్టేసి అందులో కాక్రోచ్లు అవి ఇవి వెళ్ళిపోతాయి. అంతేకాకుండా ఇంకా సాలి పురుగులు వెళ్ళి కూడా వీటి లోపలైతే గూళ్ళు పెట్టేస్తూ ఉంటాయండి. దానివల్ల అయితే ఈ కమ్ములు ఎక్కువ సిలిం పట్టేస్తాయి అన్నమాట. అట్లా కాకుండా మనము యూజ్ చేసిన తర్వాత ఈ గొడుగుని ఈ విధంగా చుట్టేసి మన ఇంట్లో ఓల్డ్ సాక్స్ అనేది ఉంటుంది కదండి, ఆ సాక్స్ని అయితే మనము పైనుంచి తొడిగేయాలన్నమాట. తొడిగేసి ఎక్కడైనా హ్యాంగ్ చేసుకున్నాం అనుకోండి, చూడడానికి కూడా చాలా చక్కగా ఉంటుంది ఈ అంబ్రెల్లా వచ్చేసి. ఇట్లా కూడా ఒకసారి అయితే ట్రై చేసి చూడండి, అందరికీ అయితే యూజ్ అవుతుంది అనమాట ఓల్డ్ సాక్స్లు పారేయకుండా. మరొక యూస్ఫుల్ టిప్ వచ్చేసండి, మనము ఏదైనా పిండి జల్లి పెట్టాలి అనుకున్నప్పుడు జల్లెడలో పిండి వేసుకొని ఈ విధంగా చేతితో నలుపుతూ ఇంకా పిండిని జల్లి పెడుతూ ఉంటాం కదండి. అలా చేసామనుకోండి చేతికి అయితే పిండి అనేది అంటుకుంటుంది. అలా చేతికి పిండి అంటుకోకూడదు అనుకున్నప్పుడు ఇంకా ఇందులో కొన్ని కాయిన్స్ అయితే వేసుకోండి. చిల్లర వస్తాయి కదండి మనకి డబ్బులు, అవి చిల్లరగా చేసి ఇందులో అయితే వేసుకోండి. ఈ చిల్లర అయితే ఈ పిండినంతా ఈవెన్గా వెళ్ళేలాగా మిక్స్ చేస్తుందండి. దాని తర్వాత ఇంకా మనము చేయి పెట్టాల్సిన అవసరం కూడా ఉండదన్నమాట. నెక్స్ట్ టిప్ వచ్చేసండి పిండిది. ఈ విధంగా మనం పిండి జల్లి పెట్టినప్పుడు అయితే సైడ్లో పిండి అనేది వెళ్ళిపోతుంది కదండి, అలా సైడ్లో పిండి పోకూడదు అనుకున్నప్పుడు ఒక కవర్ని కింద వైపున కట్ చేసుకున్న తర్వాత ఈ విధంగా జల్లెడికి అయితే పెట్టేసేయండి. పెట్టేసుకొని ఇంకైతే పిండి జల్లించుకోండి కరెక్ట్గా. ఇంకా ఆ కవర్లో నుంచి ఈ గిన్నెలోకి అయితే పిండి అయితే పడుతుందన్నమాట. ఇంకా మనకి పిండి అనేది వేస్ట్ అవ్వదు. అంతేకాకుండా కిచెన్ని పదే పదే క్లీన్ చేసే అవసరం కూడా ఉండదండి. దానివల్ల మన శ్రమ కూడా తగ్గుతుందన్నమాట. మరొక టిప్ వచ్చేసండి, ఎవరైనా సరే బిగినర్స్ కొత్తగా పెళ్ళైన వాళ్ళు సిలిండర్ని ఓపెన్ చేయాలి అంటే చాలా కష్టపడిపోతూ ఉంటారు కదండి. కొత్త సిలిండర్ రాగానే దానికి ఉన్న ప్లాస్టర్ అయితే తీసేసుకున్న తర్వాత దీన్ని ఓపెన్ చేయడానికి చాలా భయపడతారు. అంతేకాకుండా కష్టపడతారు కూడా. ఈ దారాన్ని గట్టిగా పట్టుకొని లాగితే చాలండి, మనకి ఈ మూత అనేది వచ్చేస్తుంది సిలిండర్ది. ఇదొక టిప్ అన్నమాట. దీనితో మనకి రాలేదు అనుకుంటే మన ఇంట్లో నెయిల్ కట్టర్ ఉంటుంది కదండి, నెయిల్ కట్టర్కి ఈ విధంగా అయితే ఒకటి ఉంటుంది కదా కూసుగా, దాన్ని వచ్చేసి ఇక్కడ కమ్మిలా ఉంది కదా, ఆ కమ్మి లాంటి దాంట్లో పెట్టుకొని పైకి చేత్తో ఇలా లేపామనుకోండి, అలా కూడా ఈజీగా మనము సిలిండర్ మూత అనేది తీసేయచ్చు. అది కూడా మాకు కుదరలేదు అనుకుంటే మన ఇంట్లో ఇంకా దువ్వెన ఉంటుంది కదండి, ఆ దువ్వెనకి చివరిలో అయితే లావుగా ఉండే పన్ను ఉంటుంది. ఆ పన్నుని ఆ కమ్మికేసి చేత్తో అలా లేపితే చాలు, ఈజీగా వచ్చేస్తుంది అనమాట ఈ సిలిండర్ మూత అనేది. చూడండి ఇక్కడ నేను 2 సార్లు అయితే చేసి చూపిస్తున్నాను. ఇదైతే బిగినర్స్కి బాగా యూజ్ అవుతుంది. మరొక టిప్ వచ్చేసండి, మనము కొత్త సిలిండర్ తెచ్చుకున్నప్పుడు ఇది లీక్ అవుతుందా లేదా అని తెలుసుకోవడానికి ఒక గ్లాస్లో నీళ్ళు తీసుకొని మూత ఓపెన్ చేసిన సిలిండర్ పైన అయితే పోసుకున్నప్పుడు ఇదైతే బుడగలుగా వెళ్తూ ఉంది అంటే ఇది లీకేజ్ అవుతుంది అని అండి. ఇంకా వాటర్ అందులో అలా ఉండిపోయింది అనుకుంటే ఇది లీకేజ్ అవ్వట్లేదు అని అర్థం అన్నమాట. ఇక్కడ నేను నీళ్లు పోస్తూనే ఉన్నాను, అన్నీ బయటకే వచ్చేస్తున్నాయండి. బుడగలుగా అయితే ఒకటి కూడా అవ్వట్లేదు, ఇంకా అలాగే ఉండిపోయింది కాబట్టి ఈ సిలిండర్ వచ్చేసి ఇంకా లీకేజ్ అవ్వట్లేదు అనమాట. ఇక్కడ చూడండి చేతితో కూడా నేను వాటర్ని అంతా బయట తీసేసాను. అంతేకాకుండా ఒక చాక్ పీస్ తీసుకొని మనము సిలిండర్ని ఎప్పుడు పెట్టుకున్నాము గ్యాస్కి అనేది కానీ రాసి పెట్టుకున్నాం అనుకోండి, మన సిలిండర్ ఎప్పుడైపోతుందా అని మనకి గుర్తు కూడా ఉంటుందన్నమాట. ఐ హోప్ ఈ టిప్ అయితే ప్రతి ఒక్కరికి యూజ్ అవుతుంది. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. అలాగే ఇందులో ఏ టిప్ బాగా నచ్చిందో కమెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.